సో సాధారణంగా చాలామందికి ఉన్న ఒక అపోహ అనొచ్చు, లేతే మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ అనొచ్చు. బీపీ సహజంగా వయసు క్రమేణా మార్పులు కనిపిస్తాయని. బట్ నార్మల్ రేంజెస్ ఆఫ్ యాక్సెప్టబుల్ బీపీ ఏ ఏజ్‌కైనా మనం గమనించుకుంటే 140/90 అధిగమించకుండా ఉండాలి. సో అలా ఉంటేనే ఇది నార్మల్ రేంజ్ ఆఫ్ బీపీ. సో ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్‌లో నేనెప్పుడూ చెప్తుంటాను 120/80 90/60 వరకు ఒక నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఫర్ ఎ హెల్దీ అడల్ట్. అలాగే వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో కాస్త అమౌంట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అప్ టు 140/90 వరకు అలౌడ్. అది కూడా కండిషన్స్ బట్టి. దీనికన్నా మించి ఉన్నప్పుడు ఇది అబ్నార్మల్ బీపీ కింద కన్సిడర్ చేయాలి. పర్టికులర్గా పెద్దవాళ్ళల్లో కొంత వయసు క్రమేణా మార్పుల్లో ఈ రక్తనాళాల్లో కూడా మార్పులు వస్తాయి. అవి స్టిఫ్నెస్కి గురవుతాయి, కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి. అందుకోసం ఈ లెవరేజ్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఎవరికైతే యంగ్ పీపుల్ అనగా లెస్ దెన్ 50 ఇయర్స్ ఉంటారో వీళ్ళకి యాక్సెప్టబుల్ నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషరు 120/80. సో ఎవరికైతే ఈ అపోహ ఉందో వాళ్ళ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ చెప్తున్నాను, 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఒకవేళ అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ హై కొలెస్ట్రాల్ ఆర్ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ లెవరేజ్ అనేది 130/85 వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుద్ది. కానీ 140/90 అనేది అందరికీ కూడా అప్పర్ లిమిట్ ఆఫ్ నార్మల్. అది చాలా ఇంపార్టెంట్గా మనం గ్రహించాలి. సో న్యాచురల్ పద్ధతుల్లో బ్లడ్ ప్రెషర్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా యాక్సెప్టెన్స్ అనేది లేదండి. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఏదైతే ఉందో నా వయసుకి ఈ బీపీ సరిపోద్దులే అనేది స్వతహాగా డెసిషన్స్ తీసుకోవడం గమనించాను. దీని గురించి మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి. ప్రతి బ్లడ్ ప్రెషర్కి ట్యాబ్లెటే కాదు ఆన్సరు. మీరు న్యాచురల్ పద్ధతుల్లో బ్లడ్ ప్రెషర్ని మనం తగ్గించుకోవచ్చు. వీటిల్లో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే నిద్ర సమంగా పోవడం. మోస్ట్ కామనెస్ట్ రీజన్ ఫర్ బ్లడ్ ప్రెషర్ ఏంటంటే మానసిక ఒత్తిడి, అది తగ్గించుకోవడం. ఇవి రెండు మనం చేసుకోవడానికి ప్రైమరీ టూల్స్ మనం న్యాచురల్ పద్ధతుల్లో ఆలోచిస్తే నిద్ర కరెక్ట్ టైంకి నిద్రపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంకి నిద్ర లేయడం కూడా ఇంపార్టెంట్. అలాగే నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రక్రియలు అంటే ఎక్సర్సైజు, మెడిటేషను ఇలాంటివి చేసిన దానివల్ల మనకి బ్లడ్ ప్రెషరు కంట్రోల్లో ఉంటుందని సైంటిఫిక్గా ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే అవసరం ఉన్న చోట మనకి మానసిక ఒత్తిడి అధిగమించి ఉన్నప్పుడు డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకొని ఆ విధంగా మనం సూచనలు సలహాలు పాటిస్తూ వారిచ్చిన ట్యాబ్లెట్స్ వాడిన దానివల్ల కూడా ఇది తగ్గేదానికి ఆస్కారం ఉంది. మరొక విషయం ఏంటంటే చాలా మటుకు మనము అన్నెసరీ ఆయిల్ కన్జంప్షన్ చేస్తాము. హై అమౌంట్ ఆఫ్ ఆయిల్ కారణంగా బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ ఆయిల్తో పాటు మనం తీసుకునే ఉప్పు, సాల్ట్ కారణంగా బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రెండు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వెయిట్ రిడక్షన్, వెయిట్ కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. హై అమౌంట్ ఆఫ్ ఒబిసిటీ ఉన్నవాళ్ళు, మోర్ దెన్ 30 BMI ఒబిసిటీ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఈజీగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెయిట్ని కూడా అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. తర్వాత చాలామందికి ఉన్న అలవాట్లు. ఈ అలవాట్లలో ప్రథమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ నొప్పుల గురించి, వివిధ రకాల ప్రాబ్లమ్స్ గురించి డైరెక్ట్గా వాడడం అనేది జరుగుద్ది. పెయిన్ మెడిసిన్ ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది మీరు కాస్త గమనించుకొని అవసరమైన చోట ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఆ మందులు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే వ్యసనాలు ఆర్ అలవాట్లు. ఇక్కడ మామూలుగా మనం తాగుతున్న ఈ ఎనర్జీ డ్రింక్స్ వీటిల్లో హై అమౌంట్ ఆఫ్ క్యాఫీన్ ఉండేదానికి ఆస్కారం ఉంది. హై అమౌంట్ ఆఫ్ క్యాఫీన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అలాగే దీంట్లో చాలా వివిధ రకాల కెమికల్స్ ఉంటాయి కాబట్టి వీటి కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే స్మోకింగ్ చాలా వైటల్గా బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో స్మోక్ చేసే వాళ్ళందరూ కూడా ఇది స్టాప్ చేయడం, పర్టికులర్గా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు అంటే ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు మనం తగ్గించుకోవడం, స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయడం ఒక బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఆల్కహాల్కి కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉంది మనకి బ్లడ్ ప్రెషర్కి. అందుకోసం ఆల్కహాల్ అబ్సల్యూట్లీ స్టాప్ చేయడం అనేది పర్టికులర్గా ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో చాలా
మంచి అండ్ ఇంపార్టెంట్ చేంజ్. అలాంటి చేంజెస్ తీసుకొస్తే బ్లడ్ ప్రెషర్ని న్యాచురల్ పద్ధతుల్లో ఏ మెడిసిన్ లేకుండా మనం నివారించుకోవచ్చు.